హాయ్, దిస్ ఇస్ డాక్టర్ కిరణ్ ఫ్రమ్ స్మైల్ డెంటల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి పిల్లల డెంటల్ హెల్త్ లో ఫ్లోరైడ్ ఇంపార్టెన్స్ ఏంటిది అని. ఫ్లోరైడ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ నోన్ ఎలిమెంట్స్ అండ్ ఫ్లోరైడ్ తోనే మనకు చాలా మట్టుకు బెనిఫిట్స్ ఉన్నాయి మన పళ్ళకి. సో ఈ ఫ్లోరైడ్ వచ్చేసి నార్మల్ గా మనకి మౌత్ వాషెస్ లో గానీ, మౌత్ రిన్సెస్ లో గానీ, లేదంటే టూత్ పేస్ట్ లో గానీ దొరుకుతాయి. చాలా మంది డెంటిస్ట్ ఈ ఫ్లోరైడ్ ని సజెస్ట్ చేస్తారు పిల్లలకి. ఎందుకు అంటే ఇదే ఫ్లోరైడ్ మన ఎనామల్ ని స్ట్రెంథెన్ చేస్తుంది అండ్ బ్యాక్టీరియల్ ప్రొడక్షన్ ని స్టాప్ చేస్తుంది అండ్ ఆల్సో టూత్ డీకే అంటే పళ్ళు పుచ్చిపోవడం అనే దాన్ని స్టాప్ చేస్తుంది అండ్ ఆల్సో ఎర్లీ సైన్స్ ఆఫ్ టూత్ డీకే అనే దాన్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. కానీ హై ఇంటేక్ ఆఫ్ ఫ్లోరైడ్ తీసుకుంటే కూడా మనకి పళ్ళ దగ్గర అక్కడక్కడ వైట్ స్పాట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. దీన్నే మనం డెంటల్ ఫ్లోరోసిస్ అని అంటాం. సో మనం కరెక్ట్ మోతాడులో తీసుకునే ఫ్లోరైడ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో పిల్లల్లో ఫ్లోరైడ్ ఇంటేక్ని బ్యాలెన్స్ చేయాలి అంటే మీ కమ్యూనిటీలో ఉన్న వాటర్ సప్లైలో ఫ్లోరైడ్ ఇంటేక్ని యాడ్ చేస్తే అందులో ఉన్న ట్యాప్ వాటర్ ఇంటేక్ని తగ్గించడం అండ్ ఒకవేళ పిల్లలు బ్రష్ చేస్తున్నప్పుడు స్వాలో చేసుకోకుండా టూత్పేస్ట్ని చూసుకోవడం అండ్ ఎవరైతే పిల్లలు 6 years బిలో ఏజ్లో ఉంటారో వాళ్ళు మౌత్ వాషెస్ని అవాయిడ్ చేయడం చూసుకుంటే సరిపోతుంది. మీ పిల్లల స్మైల్ని స్ట్రాంగ్ అండ్ హెల్దీగా ఉంచడానికి కరెక్ట్ మోతాడులో అండ్ రైట్ అమౌంట్ ఆఫ్ ఫ్లోరైడ్ వాడేటట్టు చూసుకోండి అండ్ ఆల్సో మీ డెంటిస్ట్ చెప్పే గైడెన్స్ కూడా వినండి. సో ఇంకెందుకు ఆలస్యం, మీ పిల్లల స్మైల్ కొరకు మీ దగ్గరలో ఉన్న స్మైల్ డెంటల్ క్లినిక్ను విజిట్ చేయండి.